హిట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ప్రతిరోజు చెప్పుకునే పంచతంత్ర కథల్లో ఈరోజు మరో కథలోకి వెళ్దాం. ఎండాకాలం కదా, పిల్లలందరూ ఏం చేస్తున్నారు? బాగా ఎండలో తిరుగుతున్నారా? లేదు కదా. ఎండ నుంచి అకాలంగా పడే వర్షాల నుంచి జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులు కూడా నేను చెప్పే విజ్ఞప్తి ఇది. ప్లీజ్ మీ పిల్లల్ని అనవసరంగా రోడ్డు మీద తిరగనీయకుండా, అనవసరంగా ట్రాఫిక్లో వెళ్ళనీయకుండా జాగ్రత్తగా చూడండి. చక్కగా పంచతంత్ర కథలు చెప్పుకుందాం. ఈరోజు కథ ఉద్యోగ ధర్మం. పిల్లలకి ఉద్యోగ ధర్మం ఎందుకు అని చెప్పడం కాదు, ఒక బాధ్యత గురించి చెప్పడం అనమాట. ఉద్యోగ ధర్మం అంటే జనరల్గా ఏంటి? ఉద్యోగం చేసే ప్రతి వాళ్ళకి ఒక ధర్మం ఉంటుంది. అది ఎలాంటిదంటే, ఒక చాకలి వానికి బట్టలు ఉతికే, ఊళ్ళో బట్టలన్నీ తీసుకెళ్ళి ఉతికి మళ్ళీ ఎవరి బట్టలు వాళ్ళకి చక్కగా పెట్టి ఇచ్చేస్తారు కదా. అలాంటి ఒక అతనికి ఒక గాడిదని, ఒక కుక్కని పెంచుకుంటూ ఉంటాడు. మనం ముందే చెప్పుకున్నాం, పంచతంత్ర కథల్లో ఎక్కువగా నీతిని మనకి చెప్పేవి, బాధ్యతని మనకి తెలియజేసేవి కేవలం జంతువులు మాత్రమే. సో ఇందులో ఏంటంటే, ఆ బట్టల మూటని మొత్తం రేవుకి తీసుకెళ్ళటం, ఉతికిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి పెట్టడం పని ఎవరిది? గాడిదది. అంటే గాడిద ఎక్కువ బరువు మోస్తుంది. అలాగే ఇంట్లో కాపలా ఉంటుంది కుక్క. అది రెగ్యులర్గా అతను చాలా రోజులుగా ఆ పని నడుస్తుంది. అయితే చాకలివాని అభిప్రాయం ఏంటంటే, ఎక్కువ బరువు మోస్తోంది కాబట్టి గాడిదకి ఎక్కువ అన్నం తినిపిస్తూ ఉంటాడు. ఇంట్లోనే ఖాళీగా కూర్చుంది కాబట్టి కుక్క కొంచెం పెడుతూ ఉంటాడు. అది తప్పు కదా. ఆ కుక్కకి కోపం వచ్చింది కొన్నాళ్ళకి. ఏంటి నేనేం పని చేయట్లేదని, కడుపు నిండా భోజనం పెట్టట్లా, ఫస్ట్ మెయిన్ థింగ్. ఆ గాడిదేమో శుభ్రంగా తింటోంది, నో డౌట్ పని చేస్తుంది, వెళ్తోంది వస్తుంది, బరువు తీసుకెళ్తోంది వస్తుంది. కొన్నాళ్ళకి ఒక రోజు ఏమైంది, అలా నడుస్తుంది. ఆ కుక్కలో మనసులో కొంచెం ఆ యజమాని మీద ఒకలాంటి కోపం, ద్వేషం అలాంటివన్నీ వచ్చేసాయి. కొన్నాళ్ళ తర్వాత ఏమైంది, అదే ఊళ్ళో ఈ బట్టలు, ఖరీదైన బట్టలు ఉంటాయి కదా, రకరకాల మనుషులు ఖరీదైన బట్టలన్నీ వేస్తూ ఉంటారు. ఖరీదైన బట్టలు ఉతకటానికి వేశారు, అవన్నీ ఇంట్లో ఉన్నాయి. కాకుండా అతని ఇంట్లో సొమ్ము కూడా కొంత ఉంటుంది కదా, ఇవి మొత్తం దొంగలించడం కోసం దొంగలు పడ్డారు ఆ ఇంట్లో. అయితే దొంగలు పడితే ఏమవుతారు? న్యాచురల్లీ కుక్క ఇంట్లో ఉందంటే మనం ఒక ధైర్యం ఏంటి, ఎవ్వరు స్ట్రేంజర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కుక్కలు అరుస్తాయి కదా. ఆ కుక్క అరవదు. అరవకపోయేసరికి గాడిద, ఇప్పుడు కుక్క ఉద్యోగ ధర్మం ఏంటి? కాపలా ఉంది కాబట్టి అరవాలి. అది అరవట్లేదు. గాడిద ఏం చేస్తుంది? గుర్తు చేస్తుంది, నీ ఉద్యోగ ధర్మం ఇది కదా, దొంగలు పడ్డారు, మన యజమానికి నష్టం కలుగుతుంది, మరి నువ్వు యజమానికి నువ్వు చూపించే విశ్వాసం ఏంటి? అరవట్లేదు ఏంటి అని అంటే కుక్క కోపం వస్తుంది. అవునా, నాకేం పర్వాలేదు, నేనేం అరవను, ఎందుకంటే నాకు సరిగ్గా తిండి కూడా పెట్టట్లేదు, నేను ఎందుకు అరుస్తాను. అది నిజమే, కుక్క పాయింట్ ఆఫ్ వ్యూలో అది చెప్పింది నిజమే. కానీ ధర్మం మర్చిపోకూడదు కదా. సరే, గాడిదకి బాధేస్తుంది, అయ్యి బాబోయ్ ఏంటి అరవకపోతే, ఇవన్నీ తీసుకెళ్ళిపోతే యజమాని ఏమైపోతాడు, మమ్మల్ని ఎలా పోషిస్తాడు అని రకరకాల సమస్యలు తనకి మనసులో మెదిలి గాడిద ఏం చేస్తుంది, గట్టిగా ఒంటరి పెడుతుంది. గట్టిగా ఒంటరి పెట్టేసరికి ఇప్పుడు కుక్క అరిచిన దానికి గాడిద ఒంటరి పెట్టిన దానికి ఒక రియాక్షన్ తేడా ఉంటుంది కదా పబ్లిక్లో. ఇక్కడ ఏమైందంటే, యజమాని కి నిద్ర డిస్టర్బ్ అయింది ఫస్ట్. సెకండ్ థింగ్, వీళ్ళు భయపడిపోయి చేతికందిని మాత్రం పుచ్చుకుని పారిపోయారు. కానీ వాళ్ళు ఏమీ ఇది చేయలే, దాన్ని ఏమంటారు, వదిలిపెట్టలా, ఏవో దొరికింది మాత్రం పట్టుకుని పారిపోయారు. కొంచెం సేపటికి ఏమైంది, యజమానికి చిరాకు వచ్చి, కుక్క అరిస్తే రీజనబుల్గా ఉంటుంది అర్ధరాత్రి పూట, ఏమైంది ఏంటి అని చూస్తాం. గుర్తుపెట్టుకోండి, కుక్కలు ఎప్పుడైనా సరే అర్ధరాత్రి సడన్గా రోడ్లో ఉన్న కుక్కలన్నీ అరిచాయి అంటే ఎవరో స్ట్రేంజర్ వచ్చినట్టో, లేదా ఏదో సంథింగ్ రాంగ్ అన్నది మాత్రం గుర్తుపెట్టుకొని ఒక్కసారి ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా లైట్లు ఆన్ చేసి చూసుకోవాలి. అలా చూడకుండా మొన్నాడు పొద్దున ఏదో జరిగిపోయి, మొన్నాడు పొద్దున్నే న్యూస్ ఛానల్స్లోని, న్యూస్ పేపర్లోని వచ్చినప్పుడు, అవును మా వీధిలో కుక్కలు అరిచాయి, అవును మా వీధిలో కుక్కలు అరిచాయి అంటే కథలుగా చెప్పుకుంటారు. వద్దు, ముందే చూసుకోండి దయచేసి. ఇక్కడ సరే, యజమాని లేచాడు, ఆ గాడిదని కొట్టాడు, మళ్ళీ పడుకున్నాడు. మొన్నాడు పొద్దున చూసుకునేసరికి ఏమైంది, లబోదిబ్బో ఇక్కడ ఏవో కొన్ని వస్తువులు పోయాయి, నష్టమైంది. సరే, అది అతనికి నష్టం, యజమాని నష్టం. కానీ ఇక్కడ ఉద్యోగ ధర్మం రీత్యా గాడిద చేద్దాం అనుకుంది, కానీ అది గాడిద చేసే పని కాదు. కుక్క చెయ్యాలి, కుక్క చేయలేరు. కుక్క ఉద్యోగ ధర్మాన్ని కుక్క విస్మరించింది. అది తప్పే, అది చేయకూడదు. అలాగే అక్కడ వన్స్ అక్కడ కమిట్ అయినప్పుడు ఏ ఉద్యోగస్తుడైనా సరే, అక్కడ తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా కాదు, ఉద్యోగ ధర్మం చేయాల్సింది, చేయలేదు. గాడిద అనవసరంగా చేసింది, తనది కాని పని అది చేసింది, కానీ అయ్యో పాపం అని చేసింది. కానీ ఏమైంది, నష్టపోయింది. అనవసరంగా యజమాని నుంచి నిందపడింది.
నిద్ర నష్టపోయిందని నిందపడింది. తర్వాత తెలుసుకున్నాడు. అది కానీ అక్కడ ఆ రెండిటికి పొంతన లేకుండా పోయింది. ఈ కుక్క విషయానికొస్తే ఉద్యోగ ధర్మం గురించి మనం మాట్లాడుతున్నాం కదా! ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగస్తుల గురించి యాజమాన్యానికి ఇచ్చిన సందేశం కూడా ఇది. ఎవరు ఎంత పని చేస్తున్నారు, ఎవరు ఎంత పని చేయట్లేదు కాదు. ఇంట్లో ఇది ఈవెన్ చివరికి ఇంట్లో తల్లిదండ్రులకు కూడా వచ్చే ఇదనమాట. వాడేదో గొప్పగా చదువుతున్నాడు, వీడు సరిగ్గా చదవట్లేదనో, వాడు మంచివాడనో, వీడు మంచివాడు కాదనో కాకుండా ఇంట్లో అందరినీ సమానంగా చూడాలి. ఒక ఆర్గనైజేషన్‌లో పనిచేసే వాళ్ళందరినీ సమానంగా గౌరవించాలి, సమానంగా చూడాలి. కుక్కకి కొంచెం అన్నం పెట్టడం యజమాని తప్పే. కుక్క అరవకపోవటం ఎంత తప్పో, కుక్కకి యజమాని కడుపు నిండా అన్నం పెట్టకపోవటం అంతే తప్పు. ఇక్కడ 3 సందేశాలు ఇచ్చారు ఈ కథలో మనకి. కాబట్టి ఉద్యోగ ధర్మం ఇది చిన్న పిల్లలకి మాత్రం కాదు. ఉద్యోగం చేసే ప్రతి వాళ్ళకి, ఉద్యోగస్తుల్ని పోషించే ప్రతి యాజమాన్యానికి ఇచ్చిన సందేశం ఈరోజు ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో. మీరు చూసారో లేదో, నిజంగానే క్వాలిటీ ఉన్న వాళ్ళకి ఇస్తారు, ఇంక్రిమెంట్లు అవన్నీ జరుగుతూ ఉంటాయి. కొంతమందికి అలా వెళ్తూ ఉంటాయి. హ్యాపీగా జీతం పెరిగిపోతూ ఉంటుంది, ప్రమోషన్‌లు వస్తూ ఉంటాయి. పాపం కొంతమంది ఏం చేసినా ఏమి రావు. వాళ్ళలో నిస్పృహ, నిరాశ, వైరాగ్యం, ద్వేషం ఇవన్నీ కూడా పెరగటంలో తప్పు లేదు. ఇప్పుడు కుక్కకి జరిగింది అదే అక్కడ. కాబట్టి దయచేసి ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. ఇక్కడ కుక్క ధర్మం అరవాలైతే యజమాని ధర్మం కడుపు నిండా భోజనం పెట్టాలి. అర్థమైంది కదా? మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.